అమ్మా యాపల్ గారి నీకు అన్ని ఎదురుగా తేరా అగో ఆ దూల మీద నువ్వు తీసుకోపో. అవురా ఈ పాయింట్ ఇప్పితే బెల్ట్ కూడా తీసుకోవరా నువ్వు? ఇంత మొద్దు అయితే ఎట్లరా నువ్వు? ఏమన్నా కొడుకుని హీరో లెక్క తయారీస్తారు, పంపించేది కాలేజ్ కాలేపోయింది దుబాయ్కా. ఏందయ్యో గట్లంటాను? ఎంతైనా ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే కదా. ఏ తల్లికి కొడుకైనా తల్లికి హీరోనే కదా. మస్తు చెప్పిన వదిలే, ఏ తల్లికైనా నీయసోడు కొడుకుంటే హీరోనే. సరే కానీ ఏం చదువుతాడు నీ కొడుకు? బీటెక్ చేస్తుండు మరిది. అబ్బో బీటెక్ చేస్తుండా? మంచి చదువుగా చదువుతాడు. సరే వదిలే, బాయ్ కాడ కొద్దిగా పన్నది పోయే తజ్జరా. సరే మరిది పోయిరా. తీసుకోపోయా కాలేజ్ కోతా కొత్తగాని అప్పటి వరకు షూ వేసుకోరా. ఎంతసేపు వేసుకుంటారా? ఆగు వేసుకోలేదు కదా. సరే నేను కాలేజ్ పోయేస్తానే. సరే కానీ ఖర్చులకు పైసలు ఉన్నాయా? నాకెందుకు, నాకేం ఖర్చు ఉంటాయి? అరే నువ్వు కాలేజీ పోతాను ఉండని పైసలు. వద్దమ్మా, ఉండని ఖర్చులు ఉంటాయి నీకు. మంచి పోయిరా బిడ్డ. సరే అమ్మా. ఏంది విజయ్ ఇంత లేట్ చేసావు? అది కాదే, మా అమ్మ రెడీ చేసే వరకు టైం పట్టింది, అందుకు లేట్ అయింది. సరేపా, కాలేజ్కి టైం అవుతుంది. ఇవాళ కాలేజ్ వద్దులే, మంచి సినిమా వస్తుందంటే సినిమాకి పంపాం. అరే మనం రోజు కాలేజ్ బంగ్ కొట్టి బయటనే తిరుగుతున్నాం రా. ఇప్పుడు ఎగ్జామ్స్ వస్తున్నాయి, ఇప్పుడన్నా ఒక్క రోజు కాలేజ్ పోయి చూద్దాం కదా. పాయే ఎగ్జామ్స్ వస్తుంటాయి పోతుంటాయి. కొత్త సినిమా రిలీజ్ ఉందంట, ఫస్ట్ చూద్దాం, బాగుంటది. ఇక నువ్వు చెప్పేది విన్నావు కదా. విజ్జి అన్నం తిన్నావారా? ఇంకా లేదమ్మా. ఇంకెప్పుడు తింటావురా? తింటా ఫస్ట్ అన్నం తిను, తిన్న తర్వాత చదువుకుంటుంది.
సరే పట్రా తింటరా. అబ్బా నాకు ఇప్పుడు ఎందుకు ఫస్ట్ తిను నేను తింటాను. నేను తర్వాత తింటే కానీ నువ్వు తింటే నేను తిన్నట్టు తీరా. నాకు వద్దు. కొంచెం అరే విజయ్, తల్లి కొడుకులు అంటే మీరేరా? నువ్వు జరగల దిష్టి పెట్టకే బాబాయ్. దిష్టి పెట్టుడు కాదురా, ఈ రోజుల్లో తల్లి మీద కొడుకు, కొడుకు మీద తల్లికి ఏడుంటున్నాయిరా ప్రేమలు. అరే మీ అమ్మనైతే మంచిగా చూసుకోవాలరా. సరే బాబాయ్, మంచిగా చూసుకుంటానే. మా అమ్మకు నేను తప్ప ఇంకెవరు ఉన్నారే? సరే సరే నాకు పని లేదు, నేను పోయేస్తా. సరే బాబాయ్. పైలం మీ ఇల్లు ముందే కదా, ఇక్కడ ఎందుకు బైక్ అమ్మంటున్నావు? ఏమొద్దు, నేను వెళ్తా. డాడీ వాళ్ళు చూస్తే మళ్ళీ బాగుండదు. మీ ఇంటికి తీసుకువెళ్ళి మీ నాన్న వాళ్ళకి పట్టు చేపిస్తే అయిపోతుంది కదా. ఫస్ట్ మీ ఇంటికి తీసుకొని పోయి మీ అమ్మ వాళ్ళతో నాకు పరిచయం చేయించు, దాని తర్వాత నేను చేపిస్తా. సరే నేను వెళ్తున్నా మరి. సరే ఓకే బాయ్. చెప్పు, ఎన్నిసార్లు కాల్ చేస్తావురా? ఏమైంది కాల్ చేస్తూ లిఫ్ట్ చేస్తలేవు? ఇప్పుడు దాకా ఇంట్లోనే ఉండే, ఇప్పుడే జస్ట్ బయటికి వచ్చిన. సరే సరేలే, మీ ఇంటి దగ్గరికి వస్తున్నా, బయట వెయిట్ చేయి. సరే తొందరగా వచ్చేసి. అగో గానే అయినది బిడ్డ. సరే కానీ ఇంకా పిల్ల ఎవరు? విజయ్, ఎవరు వాళ్ళు? మీ అమ్మ అయితే కాదు కదా, అది మీ ఇల్లు అయితే కాదు కదా. ఇప్పుడు ఇంకేం చెప్పాలి నేను? ఇగో విజు, తను మీ అమ్మ అయితే, ఇది మీ ఇల్లు అయితే, నేను మాత్రం ఈ ఇంటికి కోడల్లాగా అస్సలు రాను. నా రేంజ్ ఏంది, మీ రేంజ్ ఏంది? ఏచి ఆమె మా అమ్మ కానే కాదు, ఆ ఇల్లు మాది కానే కాదు. ఏదో ఇట్లా రోడ్డు మీద అవుతా అడకంచిందంట ఆమె. అమ్మా, అరే ఏ మనిషిరా నువ్వు? గా పిల్ల గురించి అమ్మ నీది కాదంటావు, ఈ ఇల్లు నీది కాదంటావురా? ఏం మనిషిరా అసలు? గా పిల్ల గురించి ఎన్నిసార్లు తిరిగింది ఎరకారా? నేను చూడగా ఇద్దరు బండ మీద తిరిగిందా? ఎండనక వాననక కష్టపడి కైకిలు పోయి అది ఈ పని ఆ పని చేసి నీకు బండి కొనిచ్చిందిరా, బట్టలు కొనిచ్చిందిరా, నీకు కాలేజ్ ఫీజు కట్టిందిరా. నీ ఏ మనిషిరా నువ్వు? అమ్మను అమ్మ లెక్క బతకనీయలేదు కదరా. ఎవరైనా వాడు
ఆగురా ఎవరు ఆగు ఆగు ఆగురా 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 ఆగు. ఎవరు మా అమ్మ చనిపోయిందన్నా. ఎవరు లేరా లేరన్నా మా అమ్మకు. ఎట్లా మరి అన్నా ఏదో ఒకటి చేద్దామన్నా. తమ్ముడు అక్కడ ఇక్కడ రావాలంటే పర్మిషన్ తమ్మి చిట్టు ఉంటుంది. కాదన్నా ఈ శవాలకు చిట్టేందన్నా. తమ్ముడు అట్లాగా తమ్మి అన్న ప్లీజ్ అన్న దండం పెడతాను ఒక్కరు అన్న 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 మీకు ఆముకున్నా పెడదామన్న అన్న ప్లీజ్ అన్న. అరే తమ్ముడు ఎన్నో ఎన్నో పెట్టినా ఎంతో మనసు పెట్టినా ఎన్నో పొద్దు పెట్టినా ఇదే నాకు నా తల్లి లెక్క తమ్మి నా తల్లి లెక్క. అమ్మా అమ్మా ఒక అమ్మాయి కోసం అమ్మా అమ్మా ఒక్కసారి తమ్ముడు ఏమైంది ఏమైంది తమ్మి ఒక అమ్మాయి కోసం మా అమ్మ చంపుకున్నాడు నేను. అమ్మాయి కోసం అమ్మాయి చంపుకుంటారా తమ్ముడు అమ్మాయి ఏం తమ్మి అమ్మాయి చంపుకుంటారా నేర్చుకోలేరు బిడ్డ నీతోనే ఉండ నేను అమ్మా వదిలేసిపోకమ్మా. నేను ఎత్తుకోను బిడ్డ నీతోనే ఉంటా. అమ్మా 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 అమ్మా